దేవుని యొక్క ఉన్నతమైన కృప ఏమిటంటే ఇశ్రాయేలు కాపాడువాడు కునుకుడు నిద్రపోనట్లుగా ఆయన తన జాలి, కనికరం, దయగల తన దృష్టితో, దయతో మనలను చూశాడు కనుకనే మనం సురక్షితంగా ఉండగలిగాం. పరిస్థితి అప్పుడేమో ఇశ్రాయేలీయులు వారి యాత్రలో ఈ ద్వితీయోపదేశకాండం 11-12 వచనంలో ఆ సందర్భంలో ఆ మాటలు వ్రాయబడ్డాయి. వారి యొక్క పరిస్థితిని గురించి మనం ఆలోచిస్తే 400 సంవత్సరాలు పైగా వారు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు. ఆ బానిస దాసత్వపు కాడి నిండా, ఆ కాడి నుండి వారిని విడిపించడానికి దేవుడు దైవజనుడైన మోషేని ఎన్నిక చేసుకొని ఆ నాయకత్వాన ఐగుప్తులోనే వీళ్ళున్నారు. ఇంకను ఏమండి 10 తెగుళ్ళు పంపించి వారు ఆ 10 తెగుల చేత అలవటించిపోగా, మరి ఒక దినాన అర్ధరాత్రి వేళ మరణదూత సంచారం చేసి ఐగుప్తుల యొక్క రాజు కుమారుడు, జ్యేష్ఠుడు మొదలుకొని దాసుని కుమారుడు వరకు, జంతువుల్లో, పక్షుల్లో, తులుచూలు వాటన్నిటిని కూడా హతమార్చినప్పుడు భయంకరమైనటువంటి ఏడుపులు వినపడ్డాయి. రాజభవనంలో కూడా ఏడుపులు వినపడ్డాయి. కానీ ఇశ్రాయేలీయులు ప్రజలు తమ గృహాలకు పై కమ్మికి, ద్వారానికి, నిలువు కమ్మికి గొర్రెపిల్ల రక్త గుర్తును వారు కలిగి ఉన్న దాన్ని బట్టి ఆ మరణము వారి బిడ్డలకు సంభవించకుండా వారు సురక్షితంగా ఉన్నారు. అంత మాత్రమే కాకుండా ఆ రాత్రి వాళ్ళు ఐగుప్తును విడిచి ఆ బానిసత్వం నుండి విడిపించబడి వాగ్దాన దేశ ప్రయాణం మొదలుపెట్టారు. ఆ ప్రయాణంలో ఎర్ర సముద్రం ఎదురైనప్పుడు చాలా భయంకరమైంది. వెనక వైపేమో భయంకరంగా మరలా ఫరో సైన్యం ఈ యొక్క ఇశ్రాయేలులందరినీ మరలా మనం మన దేశానికి తీసుకొని వద్దాం, వాళ్ళని హతమార్చైన 15 లాక్కొని వద్దామని ఫరో సైన్యం గుర్రములు, రథములతో వెంటబడుతున్నారు. వెనకేమో ఫరో సైన్యం, ముందేమో ఎర్ర సముద్రం. చూడండి ఎలా ఉంది పరిస్థితి. ఎర్ర సముద్రము ఎదురు నిలచిన సైన్యము వెంటాడినను, ఎర్ర సముద్రము ఎదురు నిలచిన సైన్యము వెంటాడినను. అలాంటి సమయంలో ఆయన ప్రధాన కాపరిగా ఉండి ఫరో సైన్యాన్ని హతమార్చారు. ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేశారు. 6 నేలను వారు నడిచి అద్దరికి చేరారు. వీటన్నిటిలో కూడా దేవుడు
ఎలాంటి మరణము ఏ తెగులు సంభవించకుండా వారిని సురక్షితంగా నడిపించారు వారి ప్రయాణం. ఏమండి, అంత మాత్రమే కాకుండా వారు ఆకలి ఉన్నప్పుడు దేవదూతలు భుజించేటటువంటి ఆహారాన్ని, మన్నాని వారి కొరకు కురిపించారు. అలాగే వారు దాహం వేసినప్పుడు బండ నుండి వారి కొరకు జలమును ప్రవహింప చేశారు. వారు ఎండకి ఎక్కడ వడదెబ్బతో వారు ఒకవేళ పాడైపోతారేమో, అలాగే రాత్రి వేళ చలికి అలవటించిపోతారేమోనని పగటి వేళ మేఘ స్తంభములోను, రాత్రి వేళ అగ్ని స్తంభములోను వారితో ఉండి ఏ విధమైనటువంటి నష్టము, నాశనము, తెగులు, కీడు, ఏమండి అనారోగ్య పరిస్థితులు వారికి ఆవరించకుండా ప్రయాణంలో వారికి తోడుగా ఉన్నాడు. ఆ సంవత్సర కాలమంతా కూడా ఆ 40 సంవత్సరాల వారికి దేవుడు అండగా ఉన్నాడు, సహాయకారిగా ఉన్నాడు కదా. షకేనే మేఘములో ఉండి వాళ్ళని నడిపించాడు. ప్రపంచంలో మిగతా దేశాలను, ఐగుప్తే కానీ, సిరియా కానీ, ఫిలిస్తీన్ల దేశం యొక్క దేశాలన్నింటిలో కూడా వాళ్ళకు ఒక రాజు, వాళ్ళందరూ కూడా రైతులు పంట పండించాలి, వ్యాపారవేత్తలు వ్యాపార సంబంధమైనది చేయాలి, ఏవేవో కావాలో అవన్నీ ఏర్పాటు చేయాలి ప్రపంచంలో దేశాలను. వీళ్ళకైతే విత్తడం లేదు, కోయడం లేదు, కట్టడం లేదు, ఎగుమతులు దిగుమతులు ఏమీ లేవు. డైరెక్ట్గా దేవుడు వీరికి కావలసిన ప్రతి అవసరత తీర్చారు. చాలా ఉన్నతంగా ఉన్నాయి. వారి ప్రయాణంలో ఎంత గొప్పగా దేవుడు కాచి కాపాడాడు చూడండి. కీర్తనల గ్రంథంలో 78వ కీర్తన 10వ వచనంలో మనం చదువుకుంటూ వెళ్తే, నానా ఇప్పుడు ఈ విషయంలో దేవుడు ఏ తెగులు వారికి సంభవించకుండా కదా, ఏ హాని కలగకుండా, ప్రాణాపాయము సంభవించకుండా అన్ని విషయాల్లో దేవుడు మంచిగానే చేశాడు కదా నాన్న. ఇక్కడ మనం ఒకసారి అది అలాగే ఉంచండి. 78వ కీర్తన 91వ కీర్తన 10, 11 వచనాల్లో 10వ వచనంలో 10వ వచనం చదవండి. 91వ కీర్తన. అపాయమేమీ రాదు, ఏ తెగులును చాలు, అపాయం రాకుండా ఏ తెగులు వారి గుడారానికి సమీపించకుండా దేవుడు కాపాడాడు. ఆయన చేయవలసినటువంటి ఇవ్వవలసినటువంటిది, చేయవలసినటువంటిది అన్ని విధాలుగా సహాయము, ఆరోగ్యము, ఆహారము, కాపుదల అన్నీ కూడా ఆయన అనుగ్రహించాడు. కానీ వీళ్ళు చూడండి, వీళ్ళ పరిస్థితి ఎలాగుందో చూడండి. ఈ 78వ కీర్తన 10వ వచనం చదువుకుంటూ వెళ్తే, వారు దేవుని నిబంధనను చూసారు ఎంతగా దేవుడు వారితో ఉండి, ఏమండి వారికి ఒక నీతి, ఒక నియమము, ఒక కట్టడం ఉండాలని సీనాయి కొండ మీదకి మోషేని పిలిచి 10 ఆజ్ఞలను కూడా వారికి జారీ చేసినప్పుడు వాళ్ళు ఏం చేశారు నాన్న? వారు ఏం చేశారు? దేవుని నిబంధనను గైకొనకపోయిరి. ఆ తర్వాత ఆయన ధర్మశాస్త్రమును అనుసరింపనొల్లకపోయిరి. ఆయన క్రియలను ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య క్రియలను వారు మరచిపోయిరి. అది చివరికి వాళ్ళు జరిగింది ఏంటంటే, ఆయన ఆశ్చర్య క్రియలను, ఆయన మేళ్లను, ఉపకారాలు ఏం చేశారు చెప్పండి? మరచిపోయారు. అది మనం ఇన్ని తర్వాత లక్షలు కోట్ల మంది ఇశ్రాయేలు ప్రజలుంటే ఒక దావీదుకే ఎందుకు ఒక ప్రత్యేక స్థితిని, హోదాను దేవుడు ఇచ్చాడు? వీళ్ళ పరిస్థితి వేరు. వీళ్ళు కృతజ్ఞత లేనటువంటి వారు, దేవుని కార్యాలను, మేళను జ్ఞాపకం చేసుకునే వాళ్ళు కాదు. దావీదు భక్తుని జీవితంలో మనం చక్కగా పరిశీలన చేస్తే 103వ కీర్తనలో
నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగ సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును, నా ప్రాణమా యెహోవాను ఆయన చేసిన ఉపకారములలో. అది వీళ్ళందరికీ యెషయా కుమారుడైనటువంటి దావీదుకి తేడా ఏంటంటే, దేవుడు చేసిన ఉపకారములలో దేనిని మరు. వీళ్ళేమో దేవుని కార్యాలను పూర్తిగా మరచి పోయారు, గుర్తెరగలేదు. ఎలా ఉన్నాయో చూడండి. ఈ 78వ కీర్తనలో ఇంకా అలాగ చదువుకుంటూ వెళ్తే, నానా 29 నుంచి చదవండి. అంత భయంకరమైన పరిస్థితితో అక్కడ చూడండి. అలా వారు కడుపారా తిని ఆయన అనుగ్రహించారు. వారి ఆశ తీరక మునిపే వారి మీదకి దిగాను. చూడండి, ఇక్కడ వచ్చిన విషయం నాన్న, ఈ 10వ వచనం నుండే ప్రభువు వారికి మన్నాను ఇవన్నీ కురిపించినప్పుడు వారు దేవుని రక్షణ యందు నమ్మిక ఉంచలేదని ప్రాముఖ్యమైన మాట. ఆ మాట చదువు. వారు దేవుని ఇన్ని మేలు దేవుడు చేస్తేనండి, వాళ్ళట దేవుని యందు విశ్వాసం ఉంచకపోయింది. ఆయన దయచేసిన రక్షణ యందు. అది భయంకరమైన మాట. ఏంటంటే ఇక్కడ ఇన్ని భయంకరమైన తెగులు నుండి, కీడు నుండి, నాశనం నుండి, ఎర్ర సముద్రం నుండి, ఫరో సైన్యం నుండి దేవుడు అరణ్యంలో వారికి ఏ విధమైనటువంటి అపాయం కలగకుండా, గుడారంలో తెగులు ఆవరించకుండా దేవుడు వారిని చక్కగా పోషించి నడిపిస్తుంటే అస్సలు ఆయన యందు వాళ్ళు విశ్వాసం ఉంచలేదు. ఆయన రక్షణ యందు ఏముంచలేదు, నమ్మిక ఉంచలేదు. దేవుడు మమ్మల్ని ఇలాగ రక్షించాడు, ఇలా కాపాడాడు, ఇలా సంరక్షించాడు అనేటటువంటి నమ్మకం వారిలో పొందలేదు. అంత భయంకరంగా మీరు ఆలోచించు, ఎంత భయంకరమైన వ్యక్తులు మీరు ఆలోచించండి. వారు ఎంత కృతజ్ఞత లేనటువంటి వారు. దానికే బాగా గ్రంథాన్ని, చరిత్రను చదివి కదా అన్వేషించి పౌలయ్య కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయంలో వాళ్ళ పరిస్థితులన్నీ చెప్తూ ఉంటాడు. సహోదరులారా, అది వాళ్ళలాగా వీళ్ళు కూడా ఉంటారేమో. క్రొత్త నిబంధన సంఘ భక్తులు కూడా ఆ పాత నిబంధన సంఘం ఉన్నట్లుగా దేవుడు వారి జీవితంలో ఎన్నో మేళ్ళు ఉపకారాలు చేస్తే, బాగు చేస్తే వీళ్ళు కూడా కృతజ్ఞత లేనటువంటి వారుగా ఉంటారేమోనని పౌలు భక్తుడు ఏమంటున్నాడా. అదే ఒక వాస్తవ విషయం ఇది. అది మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేమనగా మన పితరులందరూ మేఘము క్రింద నుండి వారందరూ సముద్రములో నడిచి పోయిరి. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసింది. ఏలయనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. చూడండి ఇంకా అది అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయింది కనుక విషయం ఏమైందంటే, ఇన్ని దేవుడు మేలు చేస్తే వారిలో ఎవరట
ఎక్కువ మంది, ఏమండి, కొద్దిమంది కాదు, వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు కనుక ఏమైపోయారు? అరణ్యంలో చూసారా సంహరించబడి. అటు కింద మన బ్రతుకుల గురించి మనకు బుద్ధి కలగటానికి దృష్టాంతమైన మాటలు చూసారు. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై అది అవి దృష్టాంతంగా వరకుండా ఎలా ఉంటా బుద్ధి కలుగుటకై ఇవి మన కొరకు రాయించాడు క్రొత్త నిబంధన భక్తులతో. వినండి, మీరు బాగా ఈ విషయాలు మీరు అర్థం చేసుకుని. అలనాడు వారెంత భయంకరమైనటువంటి 10 తెగుళ్ళ నుండి, ఐగుప్తు యొక్క ఆ భయంకరమైనటువంటి ఆ ఉగ్రత నుండి దేవుడు వారిని విడిపించి ఏ బానిసత్వము కాడి వారి మీద లేకుండా చక్కగా వాగ్దాన దేశం వైపు ఇశ్రాయేలు ప్రజలు నడిపిస్తే వారు దేవుని యందు విశ్వాసం ఉంచలేదు. ఆయన కలుగు చేసిన రక్షణ యందు వారి నమ్మిక ఉంచలేదు. శనిగారు, గొనిగారు. ఇంకా మీకు తెలియని కాదు, సంఖ్యాకాండంలో బిలాం బోధకు లోబడి ఎంతమంది పాపం చేసి ఎన్ని వేల మంది తెగులు చేత నాశనం అయిపోయారు. ఇలాగైపోయింది వాళ్ళ పరిస్థితి. అలాగే మనం అందరం బాగా అర్థం చేసుకుందాం. ఈ 2020 సంవత్సరంలో ఎప్పుడో 2019లోనే నవంబర్ డిసెంబర్లో చైనాలో ఆవరించినటువంటి ఆ కరోనా వైరస్ ప్రపంచమంతా ఆవరించి మార్చి నెల వచ్చేసరికి మన పరిస్థితి అంతా తారుమారైపోయింది. మార్చి 22న లాక్డౌన్ ఆరంభమైంది. ఇక పనులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, కాలేజీలు, స్కూళ్ళు అన్నీ కూడా బంద్ అయిపోయింది. ఏ పనులు లేవు, ఏమి లేవండి, ఏమి లేవు. ఈ తెగులు ఆవరించి ఇప్పుడు ఇంతమంది మనం కూర్చున్నాం. 2-3 చేరువుగా ఉండే పరిస్థితులు కాదు. ఎవరు బయటికి రాకూడదు. ఇంట్లో ఉన్న వాళ్ళు ఇంట్లోనే దూరంగా ఉండాలి. చాలా కష్టమైన ఆ తెగులు ఆవరించిన పరిస్థితులు. అలాంటి దుస్థితి నుండి, అపాయకరమైనటువంటి గడియల నుండి ప్రపంచ భక్తులు ఇళ్లలో ఉండి, మీరు కూడా మనం అందరం ఇళ్లలో ఉండి ప్రార్థనలు చేశాం. అప్పుడు అవకాశం ఇవ్వబడింది కనుక లైవ్లో సందేశం అందించడం జరిగింది. మీరు గృహాల్లో ఉండి చక్కగా మరి ఎల్ఈడీలోనో లేకపోతే ఫోన్లోనో సందేశాన్ని ఆలకించారు. నిజంగా మన పరిస్థితులు నిజంగా ఎలాగుందంటే 2 రకాలుగా ఈ భౌతికపరమైన ఈ ఆహారాన్ని దేవుడు మనకు కొలువు చేయలేదు. అలాగే ఆత్మీయ ఆహారం, వాక్య విషయంలో కూడా కదా ఏదో ఒక రూపేణ లైవ్లో దేవుడు వారానికి 2 పర్యాయాలు 3 పర్యాయాలు సందేశాన్ని వినిపింపజేశారు. ఏమండి, ఆ గడిలో చాలా మంది పశ్చాత్తాప్తులయ్యారు, దుఃఖంతో ఉన్నారు, మనోవేదనతో ఉన్నారు. కొంతమంది బిడ్డలైతే ఇంకెన్నెన్నో రాబోయే దినాల్లో తెగుళ్ళు, భయంకరమైన విపత్తులు ఆవరిస్తాయి కనుక దేవుడు చెప్పినట్లుగా ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఈనాడే రక్షణ దినము అన్నట్లుగా వారి అంతరంగంలో తీర్మానం చేసుకున్నారు. వారి ప్రార్థనే కానీ అందరి ప్రార్థనే కానీ దేవుడు ఆలకించి ఒక 2-3 నెలలు లాక్డౌన్ ఏమైనా వాటి నుండి విడుదల కలుగు చేసి మరలా పనులు కదా, చిన్న చిన్న ఉద్యోగాలు, వ్యాపారాలు, ఇంకా కూలీనాలు చేసుకుంటానికి దేవుడు పంపించాడు. ఏమండి, చక్కగా మరలా అలాగే నెలలు గడుస్తూ ఉండగా ఈ యొక్క 10, 11, 12 ఈ నెలలు వచ్చేసరికి మనకు సంఘంలో అయితేనేమో మరి 10 మంది పైగా రక్షణ పొందుకొని
దేవుని రాజ్య వారసులు అవడానికి ఏమండి జీవగ్రంథంలో పేరు రాయించుకుంటానని దేవుడు కృపించాడు. చప్పలు కొడతాం గట్టిగా దేవుడి స్తోత్రం. పెళ్ళిళ్ళైన అప్పుడే కదా అదే కాబట్టి ఇప్పుడు నేను మొన్న 28 కూడా ఒక పెళ్ళి సంగపడి పెళ్ళిళ్ళైనవి, పిల్లలు కనడం జరిగింది. ఏమండి అంత మాత్రమే కాదు, దేవుడు అనేక విషయాల్లో సహాయం చేయడం, ఇంకా క్రమేణా కొత్త కారులు కొనటం, బైకులు కొనటం, గృహ నిర్మాణాలు అన్నింటిలో కూడా దేవుడు కనికరాన్ని చూపాడు, సహాయం చేశాడు. ఏమండి వినండి, అర్థం చేసుకోండి. అయితే ఇక సంవత్సరం, ఈ పాత సంవత్సరం, ఈ చివరి గడియల్లో దేవుడు మనతో మాట్లాడేది ఏమిటంటే, పౌలయ్య అన్నట్లుగా మనము కూడా ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు తెగులు సంభవించకుండా, అపాయం కలగకుండా, మరణం సంభవించకుండా, ఆకలి కాకుండా, దాహం లేకుండా, ఏ లోటు లేకుండా వారికి సమృద్ధిని కలుగు చేసినప్పుడు ఆయన ఎందులో విశ్వాసం ఉంచలేదు. ఆయనకు కలుగు చేసిన రక్షణ మీద నమ్మిక ఉంచుక ఆయన తృణీకరించారు, ఆయన దుఃఖపరిచారు. మనము కూడా ఈ యొక్క 2020 సంవత్సరంలో ఈ వైరస్ నుండి, కీడు నుండి, ఏమండి ఆర్థిక సమస్య నుండి, ఇరుకుల నుండి, ఇబ్బందుల నుండి దేవుడు కాపాడాడు. మనం వారి వలె ఉన్నామా? ఇశ్రాయేలు ప్రజల వలె ఉన్నామా? లేక దావీదు వలె ఆయన చేసిన ఉపకారములను దేనిని మరొకమన్నట్లుగా కృతజ్ఞత కలిగి ఉన్నామా? ఇది ప్రశ్న. ఎలాగ మనం ఉన్నాం ఆయన పాద సన్నిధానంలో కదా. చాలా మందికి ఇంకా అర్థం కావడం లేదు, కనువిప్పు కలగటం లేదు, పశ్చాత్తాపం రావడం లేదు. ఇంకా వాళ్ళ బ్రతుకులు ఎలాగున్నాయి అంటే, కోటేశ్వరుడు చనిపోయారు, పేరుగాంచబడ్డ వాళ్ళు చనిపోయారు, ఏమండి అధికారులు చనిపోయారు, ప్రధానులు చనిపోయారు వైరస్ ద్వారా, గొప్ప గాయకులు చనిపోయారు, విద్యావంతులు చనిపోయారు. ఎందరో ప్రాణాలను కోల్పోయినా ఇంకా మనుషులలో మార్పు కదలిక రాలేదు. విశ్వాసుల్లో కూడా అనేకులుగా ఆ దినాన ఎక్కువ మంది దేవుడికి ఎలాగో ఇష్టలుగా ఉండలేకపోయారు. విశ్వాసులు కూడా ఆ 3-4 నెలలు వణికారు, భయపడ్డారు, భక్తి ప్రదర్శించారు. మరలా యథారాజ తదా ప్రజా అన్నట్టుగా మరలా మామూలు స్వభావం, మామూలు స్థితి, మామూలు నిర్లక్ష్యం, ప్రార్థన లేదు, భక్తి లేదు, పశ్చాత్తాపం లేదు, ఏమండి వెలిగించబడటం లేదు, మారు మనసు లేని వారు మారు మనసు పొందడం లేదు, రక్షణ లేని వారు రక్షించబడడం లేదు, రక్షణ పొందుకున్న వారు రక్షణకు తగినట్లుగా బ్రతకడం లేదు. పరిస్థితులను ఎలా ఉన్నాయంటే ఏం జరిగిందిలే, ఏం జరగలేదుగా అన్నట్లుగా. ఎంత జరిగింది నా ప్రపంచం అంతా, ఏమి జరగలేదు అన్నట్లుగా హృదయాలు కఠినమైపోయి బ్రతుకుల్లో మార్పు కలగటం లేదు. ఇది సరైనది కాదు. ఇది చిన్న వార్నింగేనండి ఈ కరోనా వైరస్. నేను చిన్నప్పుడు పాడబడేవారు, కర్మూరణము మరణము కలిగిన కలుగదు మారు మనసు, కర్మూరణము కలుగదు మారు మనసు, ప్రవచనములు సంపూర్ణములాయెను, ప్రవచనములు యోధులు తిరిగే, యోధులు
ఆ దినాన ఆ ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు ఆ తెగులు నుండి కూడా వారు సంరక్షించబడ్డ, పోషించబడిన వాళ్ళు ఎక్కువ మంది దేవునికి అలాగూ ఇష్టలుగా ఉండలేకపోయారు. ఈ దినాన కూడా ఎంత భయంకరమైన విపత్తులను దేవుడు కాపాడితే ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోతున్నారు. మళ్ళీ పాత కార్యాలు, పాత కక్షలే, పాత దుర్మార్గతే ఇన్ని జరుగుతూ ఉన్నా ఫ్యాక్సిస్టులు అలాగే ఉన్నారు. ఒకళ్ళొకరు చంపుకుంటూనే ఉన్నారు. మన వార్తల్లో చూస్తున్నాం. ఇన్ని జరిగినా కూడా మనం అందరం ఏదో రీతిగా మన దేశాన్ని కాపాడుకుందామా అన్న రీతి లేదు. ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు అండేస్తుంటే ప్రభుత్వం ప్రతిపక్షాలు చేయవలసి చేస్తాయి. వీళ్ళు అనుకుంటే ఎక్కువైపోయింది. అసలు ఎవరు కూడా, పాలకులు కూడా దైవ భయం రావడం లేదు. ఈ ప్రతిపక్షానికి సంబంధించినటువంటి వ్యక్తులకి ప్రజల మీద ప్రేమాభిమానాలు కలగడం లేదు. ఆయన ఓడగొట్టాలి, నేను నిలబడాలి, నేను పాలన చేయాలి. అందరూ ఒకవైపు చావు వస్తుంటే, కరోనా వైరస్ వచ్చి జనాలు చస్తా ఉంటే ప్రజలను ఎలా కాపాడాలి, ప్రజలు కాపాడబట్టడానికి నేనేం చేయాలనేటటువంటిది లేదు. ఈ మతాలు కులాల్లోనేమో మన పిచ్చిలో ఒకగా మనకి ఏ దేశానికి ఏ చిన్న నష్టం కలిగినా, కీడు కలిగినా, అయ్యా మా దేశాన్ని కాపాడండి అని ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేయడమే కాకుండా ఎవరు వచ్చి ప్రార్థన చేయండి అంటే ప్రార్థన చేస్తాం. ఒక ఆయన పాపం, ఒక కానిస్టేబుల్ గారు భార్య భర్తలు ఇద్దరు కూడా ప్రభువు నమ్ముకున్నారు. అన్ని జనాల నుండి హైందవ కుటుంబం నుంచి కన్వర్ట్ అయినటువంటి భక్తులు వాళ్ళు వలస వచ్చినటువంటి కార్మికులకి పరిచయం చేస్తున్నారు. వాళ్ళకి అది ఇది ఇస్తూ ఉన్నారు. పులిహార ప్యాకెట్లు ఇంకేవేమో ఇస్తున్నారు. చేతిలో బైబుల్ ఉంది, ఆయన చేతిలో ఎప్పుడు బైబుల్ ఉండదు అన్నమాట. ఉంటే ఆయన ప్రార్థన చేసి ఆయన కావాలి, ప్రార్థనకి వెళ్ళి ఆయన కావాలని ఒక ఎవరో పాపం ఈ కష్ట పరిస్థితుల్లో దేవుడు జ్ఞాపకం వస్తాడు. అయ్యా నా కోసం ప్రార్థన చేయ, అయ్యా ఇప్పుడు చేయంటే చేస్తున్నాడు ఆయన. చూడండి, ఈ వేరే ఛానల్లో ఉంటారుగా, వీళ్ళకేం పనులు ఉండవు. ఆ ఇంటికి ఇంటికి తిరిగి కొంతమంది పువ్వులు పెడతారు, అక్కడ మాట ఇక్కడ మాట అక్కడ చెప్పి. ఇప్పుడు వెంటనే కానిస్టేబుల్ మత మార్పిడి చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. యేసు ప్రభువు రాయాను మారు మనసు పొందే లేదని మా ఈ మతంలో రాయాన్ని చెప్పలే బాబు. ఏదో ప్రేమ దయ చూపిస్తున్నాడు. మనోళ్ళు వెళ్ళారు, ఒకసారి సరుకులు పంచారు, ఒకసారి పులిహార ప్యాకెట్లు పంచారు, ఒకసారి కలర్ రైస్ పంచారు. 3-4 పర్యాలు మన పిల్లలు వెళ్ళారు కానీ ఎక్కడ వాళ్ళు మతం మారండి, లేకపోతే మా చర్చికి రండి, అసలు వాళ్ళు ఉన్నారు ఇక్కడే చెప్పలా. కరువులో ఉండి అల్లాడుతున్నారు ప్రజలు, ఆకలికి అలవడించిపోతున్నారు. ఏదో ఉడతా పెడుతున్నట్టుగా మన మినిస్టర్ తరపున ఏదో కొద్ది చేద్దాం కాబట్టి ఏదో మనకు తోచిన సహాయం చేయాలి. మన ప్రభువు మనం చెప్పింది అదే, కానీ వాళ్ళు వెళ్ళి అదే చేస్తారు. ఎవరిని మతం మారమల్లా. చూడండి, ఈ మనుషులు పరిస్థితులు ఎలాగున్నాయో ప్రపంచానికి మానవాళి కనువిప్పు కలగడం లేదు. దీన్ని కూడా రాజకీయం చేస్తున్నారు, దీన్ని కూడా మతపరమైన రీతిగా చిన్నాభిన్నం చేస్తున్నారు. సరే, మేము క్రైస్తవులు అని ప్రార్థనకు వెళ్ళేవాళ్ళం అని చెప్పుకున్న వాళ్ళు ఏమైనా మార్పు కలుగుతుందంటే మార్పు ఇంకా రావడంలా. కక్షలు, ద్వేషాలు, ఏమండి భేదాలు పెట్టడానికి ఇంకా హృదయాలు కఠినమైపోయి ఏమాత్రం పశ్చాత్తాపం, ఒడుపు, దేవుని ఎడల శ్రద్ధాభక్తులు రాకుండా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. ఇశ్రాయేలు అలాగే చేశారు. ఈ క్రొత్త నిబంధన ఈ భక్తులు కూడా అలాగే చేశారు. అరే బాబు, వారు దేవునికి ఇష్టంగా ఉండలేదు కాబట్టి రాలిపోయారా, అది దృష్టాంతంగాను మనకంటే బుద్ధి గలుగుటకై
ఏంటంటమ్మా? ఎలా చదవండి ఒకసారి అది. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతముందున్న మనకు బుద్ధి కలుగుటకై అది మనందరికి బుద్ధి కలగటానికే రాయబడింది. బుద్ధి రావాలి. ఇలాంటివన్నీ సంభవిస్తూ ఉన్నప్పుడు తెగుళ్ళు, కరువులు, భూకంపాలు ప్రపంచం మీద ఉగ్రత వస్తున్నప్పుడు రియల్ క్రిస్టియన్, నిజ క్రైస్తవుడు బుద్ధి జ్ఞానాన్ని తెచ్చుకొని మూర్ఖత్వాన్ని విడనాడి, భక్తిహీనతను విడనాడి, అవిధేయతను త్రోసివేసి ఈ నా మాట విని వాటి ప్రకారం చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్నా అది. అలాగే సామెతల్లో కూడా బుద్ధిమంతుడు అంటే కింద ఉన్న పాతాళాన్ని తప్పించుకోవాలని, అది బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమును నడుచుకున్నది. ఏంటి మనం చేయాల్సింది? పరలోకానికి వెళ్ళేటటువంటి ఆ జీవ మార్గాన నడవాలయ్యా. నా అడుగు తడబడిందేమో, నీ మార్గముకి నడవడం లేదేమో. నీవు అన్నావు కానీ ఆయన, నేనే మార్గమును సత్యమును, నీ జీవ మార్గానికి నేను నడవడం లేదేమో, బుద్ధిహీనుడైపోయానేమో నయ్యా. కనుక నీ బుద్ధి నాకు దయచి. ఎప్పుడు మనం బుద్ధిమంతులు అవుతాం? ఎప్పుడు మనకు సరైన బుద్ధి కలుగుతుంది? దేవుని మాట విన్నప్పుడు. నా మాట విని వాటి ప్రకారం చేయు ప్రతివాడు అన్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని విని వాక్య ప్రకారంగా నడిచే ప్రతివాడు బుద్ధిమంతుడు. అది ఇప్పుడు ఈ సంవత్సర కాలం అంతా దేవుడు నిజంగా అద్భుతంగా, మనం ఉన్నాం, ఇంతమంది ఉన్నాం, 100 మంది. కీర్తనలో రాయబడి 91:10 ఏ అపాయము వినపట్ల, ఏ అపాయము, అది ఏ అపాయము రాకుండా, ఏ తెగులును, అది ఏ తెగులు గుడారాన్ని సమీపించకుండా, అపాయం రాకుండా, తెగులు సంభవించకుండా దేవుడు కాపాడాడు. నాన్న అర్థం చేసుకున్నా, కాపాడాడు. మన మహాభక్తులు అని కాదండి, నీ దేవుని కృప. ఆ దినాన్ని కూడా యేసు ప్రభు వారు అక్కడేదో ఆ శిఖరము కూలి ఎంతమంది చనిపోయారు, అక్కడ హెరోదు ఎంతమందిని చంపి రక్తాన్ని కోనేట్లో కలిపేశాడు అని చెప్పినప్పుడు ప్రభు ఒక మాట అన్నాడు, వారు ఏదో భక్తిహీనులు, అందుకే వారికి మరణం వచ్చింది, చనిపోయారు. మీరేం పెద్ద గొప్పోడని కాదు, మారు మనసు పొందని ఎడల మీరు కూడా నశించి పోతారు. కనుక ఏవేవో సంభవించి కొందరు వ్యక్తులకి కలగకపోవడానికి కారణం ఏమిటంటే, ప్రేమగల దేవుడు, కృపగల దేవుడు ఏమండి దాన్ని చూసి అమ్మో మనము కూడా విధేయులుగా ఉంటే, దేవునికి దూరంగా ఉంటే ఈ నాశనం మనకు ఎక్కడ సంభవిస్తుందో అని జాగ్రత్త పడటానికి. అందుకే అంటాడు పౌలయ్య, దినములు చెడ్డవి కనుక సమయమును పోనివ్వక సద్వినియోగపరుచుకోండి. మరి ఎలాగంటే అజ్ఞానులే కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా ఉంటుంది. ఏమండి ఈ చెడ్డ దినాలలో, ఈ తెగులు సంభవిస్తున్నటువంటి దినాలలో, ఇవి దినాలు చెడ్డవి కనుక సమయాన్ని మనం పోనివ్వకూడదు. ఇంకంతే. ఈ సంవత్సర కాలం అంతా దేవుడు మనల్ని కాపాడాడు. ఇప్పుడు మనం చేయవలసింది ఏంటి కృతజ్ఞత. మనం ఏం చేయాలి? ఏమండి ఏం చేయాలి? సమయాన్ని పోనివ్వకూడదు. మన ఉద్యోగాలు చేసుకుంటూ, వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నటువంటి సమయంలో 24 గంటల్లో కొంత సమయమైనా దేవుని పాద సన్నిధిలో గడపడమే సద్వినియోగ పరచడం. అది ఇప్పుడు
మిగతా మనం గడిపిన ఉద్యోగాలలో, ఇంటి పనుల్లో, వంటగది పనుల్లో గడిపినటువంటి సమయానికి ఒక విలువ వస్తుందండి. ఎప్పుడు వస్తుంది? కొంత సమయం మనం దేవుని సన్నిధిలో సద్వినియోగ పరిచినప్పుడు. ఇక్కడ యేసు ప్రభు వారు బేతనీలో మరియమార్త ఇంటికి వెళ్ళినప్పుడు మరియేమో యేసయ్య పాదాల దగ్గర ఆయన బోధ ఆలపిస్తుంది. మార్తేమో విస్తారమైన పని పెట్టుకుంటూ వల్ల తొందరపడతా ఉంది. తొందరపడటమే కాకుండా ఏమంటుంది యేసు ప్రభు వారిని? ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున. చూసారా, మీకు సహోదరి నన్ను విడిచిపెట్టి అంటే ఏంటి అర్థం? ఇప్పుడు మరియమ్మ గారు కూడా ప్రభు పాదాల దగ్గర నుండి బయటకు వచ్చేసేసి ఆ దగ్గర వంటగదిలో ఉండి ఈమె కూడా తాలింపు వేయటమో లేకపోతే ఉప్పు పప్పు తిప్పడమో ఈ పని చేయాలి. ఇప్పుడు యేసుప్రభు వారు తినటానికి రాలేదు, లేకపోతే కేవలం ఈ లోకంలో తిండి పెట్టడానికి రాలేదు. ఏమండి, ఆ సందర్భంలో ఆ 3 దినాలు ప్రసంగం అయిపోయింది, కూటాలు అయిపోయినాయి కాబట్టి వాళ్ళు సమస్యలు పడిపోతారేమోనని వాళ్ళ కొరకు 5 రొట్టెలు 2 చేపల్ని పిలిచి స్తోత్రాలు చెల్లించి బ్లడ్ చేసి వాళ్ళందరికీ పెడితే పురుషులే 5,000 మంది తిన్నారు. ఏమన్నారా? సందర్భాన్ని బట్టి ఆకలి. ఫుడ్ కోసం కూటాలు పెట్టాల. ఇప్పుడే ఫుడ్ కోసం కూటాలు పెట్టుకున్నాం. ఏం చేద్దాం? పొలాలు ఉండదు. వెళ్దామా ప్రార్థనకు? అక్కడ ఏందంట, భోజనాలు ఉండే. ఇప్పుడే అంత రివర్స్ అయింది అన్నమాట. భోజనాల కోసం ప్రార్థన అయిపోయిన తర్వాత ఏదో ఆకలి తీరడానికి అప్పుడు భోజనం, అంత రివర్స్. అందుకే ప్రభు అన్నాడు, మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించు నానా. కాబట్టి ఇక్కడ ఈమె లేనిపోయింది. అసలు జీవాహారం ఇచ్చి ఇటు శరీరానికి ఆరోగ్యం, హృదయానికి తృప్తిని కలుగు చేసి యేసు ప్రభు వారు అక్కడికి వస్తే మార్తమ్మ విస్తారమైన పనులు పెట్టుకుంది. ప్రభు అన్నాడు. తర్వాత ఏమంటున్నాను చదివగా, అందుకు ప్రభు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి. చూడండి, అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి. చూడండి, ఇది బాగా వినాలి విశ్వాసులు. మనం కూడా కొన్ని సందర్భాలలో ఉపవాస ప్రార్థనప్పుడు నైస్గా సైడ్ అయిపోతాం, రాం. కొన్ని ప్రత్యేక కూడికలు రాం. అసలు పిల్లలు వస్తారో రారో అని అర్థం చేయటం ఎందుకని ఈ డిసెంబర్ నెలలో, చివరి నెలలో వచ్చి సాయంత్రాలు 7 గంటల నుంచి 9 గంటలు ప్రార్థన చేసుకున్నట్టే ఒకసారి 10:30, 11 దాకా చేసేసారు పెట్టడం. ఆసక్తి నేను అటు ఊహించాల. విస్తార క్రమేణా పెరుగుకుంటూ వచ్చా. ఏంటి కారణం అంటే, కృతజ్ఞత కలిగినటువంటి జనులు. దేవుడు నన్ను కరోనా వైరస్ను కాపాడకపోతే ఈరోజు నేను బ్రతికుండే వ్యక్తిని కానే కాదు. నాకే కాదు, నా ఇంట్లో ఉన్న ఎవరికి కూడా ఈ కీడు, ఈ తెగులు సంభవించకుండా నా దేవుడు కాపాడాడు. నెల కాదు, సంవత్సరం అంతా ఆయనకు స్తోత్రం చెల్లించినా ఇంకా నేను రుణస్థురాలని సంఘ పెద్దలే కానీ, విశ్వాసులే కానీ, ఏమండి, ఏవేవో అడ్డులు అభ్యంతరాలు కలుగుతున్నా వాటిని పట్టించుకోక విశ్వాసకర్త క్రీస్తు వైపు, యేసయ్య వైపు చూచి ముందుకు కొనసాగా సమయాన్ని సద్వినియోగపరుచుకున్నా. ఈ విస్తారమైన పనులు పెట్టుకుంటామే, వీటి వలన తొందరపాటు, ఆయాసం, దుఃఖం కలుగుతుంది. కనుక ఈ సంవత్సర కాలంలో మనం ఏం చేయగలిగాం చెప్పండి? ఎంతగా మరియలాగా ప్రభు పాదాల దగ్గర ఉన్నాం, స్తోత్రాలు చెల్లిస్తూ
లేక ఇంకా కూడా మా దేవుడు చేసిన ఆ ఆరోగ్యం ఇచ్చిన ఆరోగ్యం కానీ ఆ మేలు కానీ మర్చిపోయి ఈ ఇంటి పనులు, వంట పనులు, సొంత పనులు వీటిలోనే నిమగ్నమైపోయేవేమో ఆలోచించాలి. ఇప్పుడు ప్రభు ఒక మాట అంటాడు, చదువునా, తొందరపడుచున్నావు కానీ అవసరమైనది ఒక్కటే, మరియా ఉత్తమమైన దానిని. చూసారా అండి, ప్రభు పాల్సనిదే ఉత్తమమైనది, మంచిది. కానీ ఈ సంవత్సరంలో దేవుడు చేసిన అద్భుతాన్ని బట్టి, మేలును బట్టి, ఆయుష్కాలాన్ని బట్టి నువ్వు నేను మనం ఏం చేయగలుగుతున్నా? మార్తలాగా ఇంకా వాటికే బయలుదేరావా తింటం తాగడానికి? మరియలాగా ప్రభు పాద సన్నిధికి ఒక గంట అయినా సమయం ఇస్తున్నాము. చెప్పాగా 24 గంటలు, ఎన్ని గంటలు మన ఉద్యోగాలు, ఇంటి పనులు, వంట పనులు ఏమేమో చేసుకున్నా కనీసం ఒక గంట 2 గంటలైనా దేవుని పాద సన్నిధిలో గడపకపోతే ఆ ప్రయాసంతా వ్యర్థమే, సున్నా బ్రతికైందండి. నిశ్చయముగా నీవు నీ చేతులు కష్టాన్ని అనుభవిస్తాడనే మాట ఎందుకు ఆ లింకు పెట్టాడంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలు యందు నడుచు వారందరూ. అది మన జీవితంలో ఎప్పుడు ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుదుమా అని తింటం, త్రాగడం, సుఖించడం కాదండి. దేవుని సన్నిధిని కూడా మనం వెతకాలి, ప్రార్థన కావాలి, దేవుడితో మనం మాట్లాడాలి, దేవుడు మనతో మాట్లాడాలి. ఈ బంధం అవసరం, ఇది ఉత్తమమైనది. ఈ సంవత్సర కాలం అంతా దేవుడు కాపాడాడు. ఎన్నిక చేసుకుంటున్నా ఇశ్రాయేలు ప్రజల్లాగా కృతజ్ఞత లేకుండా నీ దేవుని మనసులో నుంచి బయటికి గెంటి వేసావా? మార్తలాగా విస్తారమైన పనులు పెట్టుకొని టెన్షన్ గురైపోతున్నావా? ఉత్తమమైనది నీ జీవితంలో ఈ సంవత్సరం చివరి గడియల్లో మాట్లాడుతున్నాడు దేవుడు. నా సన్నిధి నా కుమారుడా, దావీదు అయినట్లుగా నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక మన జీవితంలో దావీదు భక్తులు వలె మనం కృతజ్ఞత కలిగినటువంటి వారముగా ఉండాలి. ఆయన అంటాడు ఇక 103వ కీర్తనలో ఇక చక్కగా ఈ వివరణ తెలియచేస్తాం. మనం కూడా ఈ గడియలో నా ప్రాణము యెహోవాను సన్నుతించుము, నా అంతరము సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆయన ఏమేం చేశాడంట? అన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఏమంటున్నాడు ఆయన? ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంఘటనలన్నిటినీ కుదుర్చువాడు, సమాధిలో నుండి నీ ప్రాణమును. అది సమాధిలో నుండి ప్రాణాన్ని ఏం చేశాడు? ఎంతో మంది సమాధిలోకి దిగిపోయారు. ఆయన ప్రాణాన్ని ఏం చేశాడండి? విమోచించాడు. ఎన్ని చేశాడు ఈ సంవత్సరం కాలంలో మన దేవుడు మన పక్షంగా. ఆయన చేసిన కార్యం ఏంటంటే 91లో 10, 11, 12 వచనాలు, 15, 16 వచనాలు, 10వ వచనం 1, 11వ వచనం 91వ కీర్తన. చూడండి, అపాయం రాకుండా చేశాడు దేవుడు. ఏ తెగులును గుడారాన్ని సమీపించకుండా కాపాడాడు. మార్గములన్నిటిలో, అదే మన ప్రయాణాలలో ఇది చాలా ప్రాముఖ్యమే కదా. మార్చిలో అసలు బయటకు వచ్చామా? తర్వాత చిన్నగా ఆ జూన్లో అలాగే బయటకు వదిలేసాం. బయటకు వచ్చారు. అయితే బయటకు వచ్చిన తర్వాత ప్రజలు అలా వదిలేసినాక వాళ్ళ పనులు, వ్యాపారాలు చేసుకుంటానికి వైరస్ అధికమైపోయింది కదా. మన పేటలో 1, 2 వస్తేనే వణికిపోయారు. అలాంటిది 4-5 లక్షలకు వెళ్ళిపోయింది. అసలు ఇందిరా కాలనీలు ఏమి లేవు, 15, 25, 35 కదా. ఇంకా అనేక ప్రదేశాల్లో, ఏమి లేని ప్రదేశాల్లో కూడా విస్తరించి, ఏదో నర్సరాపేటలో 2, 3 అనుకుంటే 200 దాకా వెళ్ళిపోయింది. ఇలా వదిలిపెట్టినప్పుడు రాకపోకల్లో
ఆ వైరస్ ఆవరించి అనేకులు ప్రాణాలని హతమార్చడం, అనేకులు మంచాన పడేయడం జరిగింది. అయితే జీవము గల దేవుడు మన రాకపోకల యందు ఆయన దూతలనే కావలిగా ఉంచాడు. ఏమండి, మన పాదాలు కూడా రాయి తగలకుండా వారు మనలను ఎత్తి పట్టుకున్నారు. స్తోత్రం, హల్లెలూయా. మీరు అర్థం చేసుకోవాలి విషయాలు వాక్యాధారం. కనుక మనలో వదిలినప్పుడు అటు తిరిగాం, ఎన్నో ప్రదేశాలకు వెళ్ళాం, ఎన్నో వీధులు తిరిగాం, మార్కెట్కి వెళ్ళాం, ఏమండి అనేక హాస్పిటల్కి వెళ్ళాం, అనేక ప్రదేశాలకు వెళ్ళాం. ఏ విధమైన తెగులు మనలను ఆవరించలేదు. మరి అమితాబ్ బచ్చన్ గారి గురించి నేను కూడా చెప్పుకున్నాం. ఆయన బలహీన పెద్ద వయసు కదా, పరీక్ష చేయించుకోవడానికి హాస్పిటల్కి వెళ్ళాడు, మాస్క్ పెట్టుకుని వెళ్ళాడు. ఒక నిమిషం అట్లా తీసాడంట, ఒక నిమిషం తీసి వాళ్ళు అలా పెట్టుకున్నాడంట. ఈ గడిలోనే వైరస్ వారిని ఆవరించి ఆ ఫ్యామిలీలు అనేకుల ఆ వైరస్ లోనైపోయారు. కొన్ని నెలలు, కొన్ని లక్షలు, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ ఫ్యామిలీలు అనేకులు హాస్పిటల్లో ఉండవలసి వచ్చింది. మీరు అర్థం చేసుకోండి. అదే మనకు సంభవిస్తే ఎక్కడ తెస్తామనే లక్ష్యం. నేను మన నవ్వు మరి వాళ్ళ బంధువు వారు బాబు కాకుంటే ప్రార్థన చేయడానికి వెళ్ళాం. వెళ్ళి ప్రార్థన చేసి వచ్చేటప్పుడు చెప్తున్నాడు, అయ్యా ఆ చిన్నవాడికి ఆ డేంగు ఫీవర్ అదేదో వస్తుందని చాలా భయపడ్డాను. ఇటు బిడ్డ బలహీనమైపోతాడు. రెండు, నేను ఆర్థిక విషయంలో కూడా చాలా చితికిపోయి ఉన్నాను. 1000 రూపాయలు కావాలి. చాలా చింతించానయ్యా, ప్రభువుని అడిగానయ్యా, అందరికి మీకు కూడా ఫోన్ చేశానయ్యా ప్రార్థించాను. దేవుడు ఆ తెగులు బిడ్డను ఆవరించకుండా కాపాడాడు. కాపాడాడు. ఆర్థిక పరంగా నేను కుంగిపోకుండా, ఆరోగ్య విషయంలో క్షీణించిపోకుండా దేవుడి సంవత్సరం అద్భుతమని చెప్తున్నాను. అలా ఎంతోమందిని, మనకి ఎంతమందికి మరి టైఫాయిడ్ వచ్చింది, మలేరియా వచ్చింది, జ్వరం వచ్చింది, అది వచ్చింది, ఏదో వచ్చింది, ఇక వైరస్ సమీపించే పరిస్థితులు వచ్చినాయి. ఏది కలిగినా కూడా ఆయన నన్ను కఠినంగా చెప్పండి, ఆయన నన్ను కఠినంగా దేనికి అప్పగించలేదు. ఆ పైన అంటాడు, నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలను వివరించదను. అది భక్తుల విషయంలో మన దేవుడు మనకు చేసింది ఏంటంటే, ఆయన ఒకవేళ ఎన్ని చూసి మనల్ని కదులు పుట్టించడం కానీ ఆయన మనల్ని హతమార్చలేదు. కనికరం గల దేవుడు ఆశ్చర్య రీతిగా ఈ 91వ కీర్తనలో లాగా ఏం చేశాడు నాన్న? అపాయం కలగలేదు, తెగులు సంభవించలేదు, దూతలు కావలిగా ఉన్నారు. 12వ వచనం వెళ్ళిపోవాలి స్పీడ్గా. వారిని తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. 12వ వచనం, అది అతడు నన్ను ప్రేమించను కనుక 15-12 చదువుచాలండి. అతడు నన్ను ప్రేమించను కనుక నేను అతని తప్పించదు. అతడు నా నామం ఎరిగిన వాడు కనుక నేను అతని గనపరచదు. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరము ఇచ్చదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతను విడిపించి అతను గొప్ప చేసేదను. అదండి ఇప్పుడు దేవుడు మనందరూ చేసిందంటే, దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచదు. నా రక్షణ అతనికి చూపించదు. గట్టిగా చప్పట్లు కొడదాం. అది దేవుడు 91వ కీర్తన వాగ్దాన ఫలాన్ని మన పక్షంగా జరిగించాడు. నెరవేర్పు జరిగింది కదా. మరి నాకులాగా 60 దాటిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ టైఫాయిడ్ అని, మలేరియా అని, కొన్ని జ్వరాలని, ఆ నొప్పి అని, ఈ నొప్పి అని, రకరకాలు ఉన్నాయండి అందరూ. అయితే ఆ బలహీనతను భయంకరమైన రీతిగా రూపుదిద్దకుండా దాని క్షణములు మటుమాయం చేసి
బాప్తిసం పొందుకోవలసిన వాళ్ళు బాప్తిసం పొందుకొని, ఆత్మ పొందుకోవలసిన వాళ్ళు ఆత్మ పొందుకొని, ప్రార్థన శక్తిని పొందుకోవలసిన ప్రార్థన శక్తిని పొందుకొని, దీర్ఘాయువు చేత దేవుడు తృప్తిపరిచి ఆయన సన్నిధిలో గంతులు వేసేటట్టు చేశాడు. గట్టిగా చెప్పబడ్డాడు. నా కాళ్ళను లేడి కాళ్ళగా చేసి శక్తితో నిలపి, నా కాళ్ళను లేడి ఇక చివరి వచ్చి నేను చదివి ప్రార్థన చేసుకుందాం. ఈ 116 నుంచి మనం చూస్తే, నా ప్రాణమా యెహోవా నీకు క్షేమం విస్తరింపు చేస్తున్నావు, తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశింపు. మరణం నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కనులను, జారి పడకుండా నా పాదములను నీవు తప్పించున్నావు. సజీవుల దేశంలో యెహోవా సన్నిధిని నేను కాలము గడుపుదును. నేను అలాగూ మాట్లాడి నమ్మిక ఉంచుతుంది. నేను మిగుల బాధపడిన వాడను, తొందరపడిన వాడనై ఏ మనుషుడునో నమ్మదగిన వాడు కాడనుకుంటుంది. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకి ఏమీ చెల్లించుదును. రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేశాను. యెహోవాకు నా మొక్కుబళ్ళు చెల్లించదును. ఆయన ప్రజలందరి ఎదుటనే. అది ఇక మనం చేయవలసింది ఏంటంటే, రక్షణ పాత్రను చేతపుచ్చుకోవాలి. ఎవరు చేతపుచ్చుకోలేదంటే, ఇంకా మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొంది రక్షించబడలేదో, భయంకరమైన తెగుల నుంచి దేవుడు కాపాడాడు, నువ్వు కావాలని నువ్వు బ్రతికించుకున్నాడు. నువ్వు ఇక రక్షణ పొందుకోకపోతే ఇది మిక్కిలి అనుకూల. ఈనాడే రక్షణ దినము. రక్షణ పాత్రను చేతపుచ్చుకోవాలి. రక్షించబడిన బిడ్డలు ఏం చేయాలి? యెహోవా నామమున యెహోవాకు మొక్కుబళ్ళు. ఆయన ప్రజలందరినీ మొక్కుబడి కేవలం కానుకలు అర్పించడం కాదని, నీ హృదయాన్ని ఆయనకు అర్పించి ఆయనకు మహిమకరంగా, ఆయనకు సాక్షిగా, దేవుడు నన్ను స్వస్థపరిచాడు, దేవుడు నన్ను రక్షించుకున్నాడు, దేవుడు నాకు జీవం ఇచ్చాడు, ఆయనే రక్షకుడు, పరలోకానికి మార్గం. కాబట్టి మీరు కూడా ఆ ప్రభువునందు విశ్వాసం ఉంచండి, ఆయన అనుగ్రహించే కృపను సొంతం చేసుకోండి. సాక్షులుగా బ్రతకటమే ఆయనకు నిజమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం. ఈ సంవత్సర కాలం అంతా వైరస్ నుండి, ఆర్థిక ఇబ్బందుల నుండి, అనారోగ్య పరిస్థితుల నుంచి దేవుడు కాపాడాడు. కనుక మన జీవితంలో మనము మన హృదయం మన ప్రభుకి ఇచ్చి రక్షణ పాత్రను చేతపరుచుకొని ప్రజలందరూ ఎదుట ఆయన సాక్షులుగా బ్రతకడమే సరైన కృతజ్ఞత. అలాంటి కృతజ్ఞత మనస్సు కలిగి నూతన వచనములో ఆయన పాదాల దగ్గర ఆయన మహిమ కొరకు నిలబడదాం. అందరు తలలో ఉంచండి, ప్రార్థన చేసుకున్నాం. హల్లెలూయా, స్తోత్రాలు. ఒక ఇద్దరు ఈ యొక్క అంశాన్ని దృష్టించుకొని ఒక ఇద్దరు ప్రార్థన చేయండి. తర్వాత కార్యక్రమాన్ని మనం వెళ్దాం. త్వరగా టైం లేదు, వెళ్ళిపోవాలి.